కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా మనకి ఏ రోజు కూడా బీసీ బిల్లు పట్ల బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా రిజర్వేషన్ల విషయంలో ఏ రోజు కూడా మనకు సపోర్ట్ చేయకుండా అన్నింటికన్నా ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఏర్పాటు చేసే బిల్లు పైన ఆమోదించిన తర్వాత బుట్టెం గారి మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకి వెళ్ళి మనకు చివరి నిమిషంలో దక్కాల్సిన రాజకీయ రిజర్వేషన్లు మనకు దక్కకుండా మన నోటికాడ ముద్దను లాగేసిన పరిస్థితుల్లో అలాంటి వ్యక్తికి ఈ బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది అక్కడ. కానీ బీసీ బిడ్డలంతా ఏకమై అతన్ని ఓడించడం జరిగింది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్న బీజేపీ అయితేనేమి, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలు కానీ బీసీల విషయంకి వచ్చేసరికి వాళ్ళంతా ఏకమై మనకు రావాల్సిన న్యాయపరంగా మనకు దక్కాల్సిన వాటాను దక్కనీయకుండా చేసే కుట్రలు చేస్తున్నారు. అలాంటి కుట్రల్లో మనం బీసీ సంఘాలన్నీ ఏకమై గడిచిన 2 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమ ఫలితంగా నిన్న మున్సిపల్ ఎలక్షన్లో అద్భుతంగా 57% పైగా మనం బీసీ బిడ్డలు కౌన్సిలర్లుగా గెలుపొందడం జరిగింది. మరి ఈ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని, ఈ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని బీసీలంతా ఏకమైతే ఏం జరుగుతుందో మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రిజల్ట్ రూపంలో చూపించాం, నిన్న మున్సిపల్ ఎలక్షన్ రూపంలో కూడా చూపించాం. ఇక రాబోయే కార్పొరేషన్ జిహెచ్ఎంసీ మిగతా కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా బీసీలు ఇదే రకంగా ముందుకెళ్తూ 2028 సార్వత్రిక ఎన్నికల కల్లా బీసీ ఉద్యమాన్ని మహోదయ ఉద్యమ రూపంలో తీసుకెళ్ళి గ్రామీణ స్థాయి నుంచి బీసీ ఉద్యమ సంబంధించిన భావజాల వ్యాప్తిని ముందుకు తీసుకెళ్తూ మనం అందరం ఐకమత్యంతో ఉంటే ఖచ్చితంగా మనకు రావాల్సినది న్యాయంగా మనకు దక్కుతుంది.